నమస్తే. ప్రస్తుతం నిజంగా జూబ్లీస్ ఎలక్షన్స్ చాలా వేడిగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మాట చెప్పడానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే అటు ఇరు వర్గాల పార్టీల నేతలు ప్రసంగాలు వినడానికి పబ్లిక్ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నిజానికి జూబ్లీస్ ఎలక్షన్ లో ఇటు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి దాదాపుగా వాళ్ళను వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి ఏ విధమైనటువంటి మాటలైనా కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడొద్దా అన్న ఆలోచన, మినిమం నాలెడ్జ్ అనేది కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే, గొప్ప వాళ్ళే. అంటే ఇప్పటి వరకు గత కొంతకాలంలో కూడా వాళ్ళు నాయకత్వం వహించిన వాళ్ళే కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు, అసలు మన విఘ్నత ఎలా ఉంటుంది అని ఆలోచించే నాయకులు అస్సలు లేరనే చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలలో నాయకులంతా కలిసి నిజంగా వాళ్ళకి ఎంతో అనుభవం ఉంటది. అనుభవం ఉన్నా కూడా ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, అసలు ఏం చెప్పాలి, ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆ ఓటు ఎవరికి వెయ్యాలి ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మాకు వెయ్యండి అని చెప్పుకునే తరుణంలో ఏం చెప్పుకోవాలి, ఏ విధంగా చెప్పుకోవాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేసుకోవాలి అనేది చూడాలి. కానీ ఒకరి గురించి మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి చెప్పేటప్పుడు అది ఎలా ప్రొలాంగ్ అవుతుంది వాళ్ళ లైఫ్ కి, అంటే ముందు తర్వాత ఆ నాయకుడికి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఆలోచించుకోవడం మర్చిపోతున్నారు. అయితే మొన్న బోరబండ, ఎర్రగడ్డ ఏరియాలో మొత్తం 3 ఏరియా ఎస్పీఆర్ఎల్స్, కమలానగర్, బోరబండ, ఎర్రగడ్డ ఈ ఏరియాలోనే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ 2-3 డేస్ చాలా వరకు జరిగింది. అక్కడికి ప్రజలు కూడా తండోపతండాలుగా తరలిచ్చారు. అక్కడికి కప్పుకున్న కండువ కాంగ్రెస్ కండువ. అదే నెక్స్ట్ డే బీఆర్ఎస్ కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు అక్కడ కూడా కండువాలు కప్పుకున్నారు. ఏ కండువ? బీఆర్ఎస్ కండువ. అంటే ఈ పబ్లిక్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక పార్టీ అయినప్పుడు ఖచ్చితంగా లక్షల మంది హాజరవుతారు. అంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి మా నాయకుడు వస్తున్నాడు అన్న అభిమానంతోని తరలి వస్తారు. మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ కండువ కప్పుకొని మళ్ళీ అదే మీటింగ్ లో ఉంటారు. అంటే ఇక్కడ 2 స్పీచ్లు ప్రజలు వినడానికి వస్తారు. కానీ జనాలు ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎస్పెషల్లీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము 2 పడవల మీద కాలు అస్సలు పెట్టొద్దు. మనకున్న ఓటు హక్కుని ఒక నాయకుడికి ఫిక్స్ అయిపోవాలి. దాదాపు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంటే ఏమంటారు, 2 మూతుల పాము ఎలా ఉంటుందో అలా అయిపోతుంది జూబ్లీస్ ఎలక్షన్స్. ఇప్పుడు ఇటు వెళ్తున్నారు ప్రజలు, అటు వెళ్తున్నారు. ఇక్కడే మనకు తెలిసిపోవాలి ఏంటంటే మనము ఒక పార్టీకి పరిమితమై, ఒక నాయకుడికి పరిమితమై ఖచ్చితంగా ఆ ప్రసంగం వినడానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే ఆ మీటింగ్ వేరే పార్టీ సంబంధించిన వాళ్ళు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి కూడా వెళ్ళి ఏమంటారు, ఒక సర్వేని అనేది గలిబిలి చేసేస్తుంది. ఈ గలిబిలి చేయడంలో దాదాపు ఏమైతుందంటే ఇప్పుడు ఒకవేళ అక్కడే తెలిసిపోతుంది కదా, మనం ఈ సంఖ్యలో ఇంతమంది పాల్గొన్నప్పుడు నెక్స్ట్ మీటింగ్ ఇంతమంది రాలేరు అంటే అరే అరే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారేమో జనాలు, అక్కడే అర్థమైపోతుంది. అదే లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎక్కువ జనాలు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి తక్కువ జనాలు వచ్చారనుకోండి, అక్కడే తెలిసిపోతుంది అంటే ఎవరు గెలుస్తారు, అసలు సర్వే ఏంటి. ఇప్పుడు పొలిటికల్ సర్వే చాలా వరకు చేస్తారు, కొన్ని పెయిడ్ సర్వేస్ ఉంటాయి, కొన్ని మామూలు సర్వేస్ ఉంటాయి. అయినా కూడా జనాలు ఎటు అంటే అటు పోతారు. అంటే ఈ రోజు బిర్యానీకి ఆశపడొచ్చు, మందుకు ఆశపడొచ్చు, లేదా డబ్బుకు ఆశపడొచ్చు. ఎంత ఆశపడ్డా కూడా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటది. కాబట్టి ప్రతి ఓటు హక్కుని ఖచ్చితంగా బాధ్యతగా వాడుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఈ నాయకులు ఈ రోజు ఈ పార్టీలు ఉంటారు, రేపు ఆ పార్టీలు ఉంటారు, నెక్స్ట్ డే మళ్ళీ పార్టీలు మారుతారు. కానీ మన ఓటు హక్కు మారదు కదా. ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఒక నాయకుడికి ఫిక్స్ అవ్వండి, ఒక నాయకుడికి ఖచ్చితంగా ఎన్నుకోండి, లేదంటే పార్టీకి పరిమితం అవ్వండి. అంతేగాని ఇలా ఇటు అటు వెళ్ళొద్దు అని జనాలకైతే చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నాయకుల విషయానికి వస్తే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రసంగంలో తప్పులు వెతకడం ప్రతిపక్షాలకు కొత్తేం కాదు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పులు వెతకడం కొత్తేం కాదు. కానీ మరి వాళ్ళ విఘ్నతను కోల్పోయి మరి తప్పులు వెతకడం నిజంగా కరెక్ట్ కాదు. ఈ విషయంలో నిన్న మొన్న ఏం జరిగిందంటే జూబ్లీస్ బై ఎలక్షన్స్
క్యాండిడేట్ నవీన్ యాదవ్ పైన చాలా 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 ఆరోపణలు వస్తున్నాయి. పార్టీకి పరిమితం ఇవ్వకపోయినా అక్కడ క్యాండిడేట్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి జనాలు ఖచ్చితంగా వాళ్ళకు ఓటేస్తారని ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోతుంది. అయినా కూడా ఇంకా 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 దిగజారి అంటే ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడారంటే నిన్న మొన్న వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటుకు 100 ఇచ్చినా తీసుకోండి, 1000 ఇచ్చినా తీసుకోండి, 10,000 ఇచ్చినా తీసుకోండి అంటున్నారు. మినిమం కామన్ సెన్స్ అంటే ఒక ఓటుని అమ్ముకోండి అని ఇండైరెక్ట్ గా ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అది ముందు జరిగింది. తరువాత నెక్స్ట్ డే బీఆర్ఎస్ వాళ్ళని ఆరోపిస్తున్నారని చెప్పేసి నవీన్ యాదవ్ మీద కేసు పెట్టారు. మరి ఇలా స్టేట్మెంట్ పాస్ చేసిన కేటీఆర్ మీద కేసులు పెట్టొద్దా? అంటే ఏం చేస్తున్నారు? వ్యవస్థ ఎట్టుపోతుంది అంటే ఒకరు చేస్తే తప్పు కాదు, అవతల వాడు చేస్తే తప్పు. ఎందుకు ఇలా మారిపోతున్నారు నాయకులు? అదే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు నవీన్ యాదవ్ మీద కేసు పెట్టినప్పుడు మరి అదే బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక హోదాలో ఉన్న వ్యక్తి డబ్బులు ప్రలోభిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. మరి అతని పైన ఫస్ట్ కేసు పెట్టిన తర్వాత నవీన్ యాదవ్ మీద పెట్టాలి. ఎందుకు వాళ్ళ తప్పులను ఎందుకు కప్పిపుచ్చుకుంటారు? ఇది ఒకసారి ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లో కూడా ఇలా జరిగిన ఓకే. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఆయన ఏమన్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తే మేము చేసిన పథకాలన్నీ రద్దయితాయి, ఆగిపోతాయి అని చెప్పారు. అంటే వాళ్ళ ఓటుని కన్విన్స్ చేసుకునే విధానంలో ప్రసంగించారు. కానీ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు? మీరు బీఆర్ఎస్ కోటేస్తే నేను ఈ పథకాలు ఇవ్వను, రద్దు చేస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. డైరెక్ట్ అయినా చెప్పలా. ఏమన్నాడు? రద్దు చేస్తారు వాళ్ళు, మళ్ళీ పథకాలు అన్నవి ఆగిపోతాయి. ఈరోజు ఫ్రీ బస్ ఆగిపోతుంది, సన్నబియ్యం ఆగిపోతుంది, ప్రతిదీ ఆగిపోతుంది. కాబట్టి అలా చేయకండి, ఇంకా ముందు అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న విషయంలో ఆయన కన్విన్స్ చేసుకోవడం, ప్రసంగించడం జరిగింది. దాంట్లో కూడా తప్పులు వెతికాడు కేటీఆర్. ఏమంటున్నాడు? రద్దయిపోతాయి. డైరెక్ట్ అనలా, రద్దయిపోతాయి అని ఆయన అస్సలు అనలా. మరి ఆయన అలా అనకపోయినా దాన్ని నెగిటివ్ చేసి మీరు మాట్లాడారు కేటీఆర్. మరి మీరు ఒక ఓటుకి 100 ఇచ్చినా తీసుకోండి, 10,000 ఇచ్చినా తీసుకోండి అని ఎలా చెప్తారు? ఆ వీడియో కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఒకవేళ దీని మీద కేసు పెట్టాలంటే ఎలాంటి కేసు పెడతారు? డైరెక్ట్ మీతో లైవ్ లో ఒకసారి అడిగి చూద్దాం. అంటే కేసు పెట్టొచ్చా లేదా అంటే ఇప్పుడు డబ్బులు పంచడం కూడా నేరమే, ఓటుకు డబ్బులు పంచడం నేరమే. అది ఎస్పెషల్లీ ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో చాలా వరకు జరుగుతున్నాయని వింటున్నాం కూడా. సో నమస్తే అండి. నమస్తే సార్. సార్ నా పేరు పద్మ. హైకోర్టు అడ్వకేట్ ప్రకాష్ రాజ్ గారు కదా సార్? అది ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీస్ ఎలక్షన్ లో దాదాపు జరుగుతుంది, మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఓటుకి మందు చిందు అనేది చాలా వరకు జరుగుతుంది. ఓటుకి డబ్బులు తీసుకుంటే, డబ్బులు పంచితే తీసుకోమని ప్రేరేపించినా గానీ ఏమైనా కేసులు ఉంటాయా మీ చట్టంలో? కంపల్సరీ చట్టం దృష్టిలో నేరం మేడం. యాక్చువల్ గా మన దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం లేకుంటే డబ్బులు తీసుకోవడం లేకుంటే డబ్బులు ప్రేరేపించడం అనేది జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో చాలా ఎలక్షన్స్ లో. అంటే డైరెక్ట్ చెప్తున్నారు తీసుకోండి, డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ మాకే ఓటు వేయండి అని చెప్పేస్తున్నారు. మైక్ ల ముందు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. డబ్బులు తీసుకోమని చెప్పడం కూడా చట్టం దృష్టిలో నేరం మేడం. మనకు గతంలో తీసుకుంటే కూడా గతంలో కొన్ని కేసులు అయ్యాయి. ఆల్రెడీ కొందరు వ్యక్తుల పైన ఆల్రెడీ ఎన్నికలు చెల్లవని కూడా రద్దు చేశారు. అలాంటి మనకు ఒకటి ప్రజాప్రతినిధుల చట్టం అని ఒక చట్టం ఉంటుంది మేడం. దీంట్లో ప్రజాప్రతినిధుల చట్టం ఏం చెప్తుందంటే 1951 లో ఒక వ్యక్తి ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ ఎవరైనా డబ్బులు తీసుకోవడం కానీ చట్టం దృష్టిలో నేరమని చెప్తుంది. అవినీతి పరంగానే డిక్లేర్ చేస్తారని చెప్తుంది. 1951 సెక్షన్ 123 సబ్ క్లాస్ 1 లో క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తాం. ఇతర వ్యక్తులు ప్రేరేపించినా డబ్బులు తీసుకున్నా ఇచ్చినా అది ఎలాంటి ఎవిడెన్స్ అయినా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ ఫోటోస్ కానీ ఎలాంటి ఇవ్వడం ఉన్నా కంపల్సరీ ఐపీసీ సెక్షన్ కింద ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ కింద వాళ్ళ పైన కేసులు నమోదు చేయమని కూడా చెప్తుంది. అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా సరిపోతుంది, లేకపోయినా అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా కూడా సరిపోతుంది. సో ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. సాధారణ పౌరుడైనా కంప్లైంట్ చేయవచ్చు. అక్కడ ఉన్న ఓటర్లు
ఎవరైనా స్థానికంగా ఓటు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే జూబ్లీస్ లో సంబంధించిన వ్యక్తి కంప్లీట్ చేయవచ్చు. వాళ్ళపైన కంప్లీట్ చేస్తే కంపల్సరీ 171 సబ్ క్లాస్ బి కింద వాళ్ళ కంపల్సరీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఓకే, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు డబ్బులు పట్టుబడినప్పుడు కూడా దొరికినప్పుడు కేసు బుక్ చేస్తారు, కానీ డబ్బులు పంచుతున్నారో తెలియదు కానీ డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, ఏంటంటే ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏ విధమైన అది కూడా చట్టం దృష్టిలో నేరంగా పరిగణిస్తారు మేడం. ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యంగా జరిగే ఎలక్షన్స్ లో ఎప్పుడైనా డబ్బులు ప్రోత్సహించడం కూడా చట్టం దృష్టిలో నేరం. తీసుకోవాలని చెప్పడం కూడా మన పార్టీ దగ్గర డబ్బులు తీసుకోండి, మా పార్టీ మాత్రమే ఓటు వేయండి అని చెప్పడం కూడా చట్టం దృష్టిలో నేరం. తీసుకుంటారు. గతంలో తీసుకుంటే ఇలాంటి ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1971 మనం తీసుకుంటే ఇంతగానూ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెల్లమని చెప్పి అవలమని హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఎందుకోసం వచ్చిందంటే ఈ కేసులో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు పనిచేసిన వ్యక్తులను ఎలక్షన్స్ లో ఉపయోగించుకున్నారని చెప్పి ఒక అలిగేషన్ రావడం వల్ల అక్కడ ఉన్న ప్రత్యక్ష ఎవరైతే ఉన్నారో పూజిత పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కోర్టు వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న అమరావతి హైకోర్టు కూడా ఎలక్షన్ చెల్లదని చెప్పి. ఇప్పుడు కేసు అనేది ఎవరైనా పెట్టొచ్చా అండి? ఇప్పుడు సామాన్యులైనా పెట్టొచ్చా, అంటే వారికి సంబంధించిన వాళ్ళైనా పెట్టొచ్చా, ఎవరైనా పెట్టొచ్చా? తప్పనిసరి అక్కడ ఉన్న పౌరుడు ఎవరైతే ఉన్నారో సంబంధించిన ఎలక్షన్స్ లో జరిగినప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా చూసిన వ్యక్తులు కూడా కేసు ఫైల్ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ దగ్గర ఒక కంప్లైంట్ కూడా లాంచ్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కంప్లైంట్ రూపంలో చేయొచ్చు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. అలా జరుగుతున్నా చెప్తే కూడా ఎలక్షన్స్ అయిపోయినప్పుడు కూడా ఏమైనా కావాలకు పాల్పడ్డ డబ్బులు తీసుకొని ఓటు పాల్పడ్డారని తెలిస్తే డిస్క్వాలిఫై ఛాన్సెస్ కూడా ఉంటుంది, మళ్ళీ రియలైజేషన్స్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలా ఏమైనా ప్రూవ్ అయిపోతుంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, అంటే అలా ప్రేరేపించినా కూడా చట్టపరంగా నేరమే అంటున్నారు. మరి ఈ విధమైనటువంటి చేసినప్పుడు మరి అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే అపోజిషన్ వాళ్ళ మీద కేసులు పెట్టేటప్పుడు మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా తప్పులు చేశారా, మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారా అనేది ఆలోచించి ముందు వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత అవతల వాళ్ళ మీద పెట్టండి. ఎందుకంటే ఒకవేళ నన్ను చూపిస్తే 4 వేలు, ఒకవేళ మిమ్మల్ని చూపిస్తే 4 వేలు మనల్ని చూపిస్తాయి అనే సామెత అందరూ తెలిసిందే. కాబట్టి పార్టీలు కానీ నాయకులు కానీ దాదాపుగా ఏం చేసినా గానీ మనుషులు నిజంగా ప్రజల్ని ఎలా ప్రలోభితం చేస్తున్నారంటే అయోమయంలో పడేస్తున్నారు. ఈ రోజు నిన్న కేటీఆర్ కూడా అది ప్రెస్ మీట్ పెట్టారు, ఏంటి హైడ్రా వల్ల ఎంత మందికి నష్టాలు జరిగినాయి, ఎంత మందికి ఏం జరిగింది అని. అంటే అదే బీఆర్ఎస్ పార్టీలో కబ్జాలు చేసిన నాయకులు లేరా? కబ్జాలు చేసిన నాయకులను కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడించండి. అది కూలిపోయిన వాళ్ళని ఇప్పుడు దాదాపు అందరికి జరిగింది, అది నష్టం జరిగిన వాళ్ళకి అది పూడ్చుకుంటూ వస్తున్నారు. రేపటి రోజున హైదరాబాద్ లో మొత్తం 55 నాలాలు, 55 చెరువులు అన్ని ఎక్కడ పోయినాయి? ఎవరు తిన్నారు? ఎవరు దోచుకున్నారు? గతంలో 10 ఏళ్ళు మీరు చేసిన పాలనే కదా, ఎటు పోయినాయి మరి అవి? సో వాళ్ళు ఎంతమంది కబ్జా చేశారో వాళ్ళని కూడా తీసుకొచ్చి నిలబెట్టాలి కేటీఆర్. నిన్న ప్రెస్ మీట్ మొత్తం హైడ్రా గురించే పెట్టారు. ఎంతసేపు అవతలవాడి తప్పులు వెతకడానికైనా మన తప్పులు ఏం చేశామనేది కూడా చూపించాలి, అది కూడా నడవాలి కదా. తప్పు ఎవరైనా తప్పే కదా. సో తప్పు చేస్తూ మీరే ప్రచారాలు చేస్తూ అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఈ కేసులు పెట్టడాలు, ఇది చేయడాలు నిజంగా ఈరోజు ఒక పార్టీకి సపోర్ట్ చేయట్లేదండి ఎవరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనట్లేదు, ఒక నాయకుడు అంటున్నారు. మంచి నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఈరోజు మంచి పని చేస్తున్నా అంటే వారికి సపోర్ట్ చేస్తారు, అది కూడా మీరు చెయ్యండి. మహా అయితే 3 సంవత్సరాలు చేస్తారేమో, కానీ మొత్తం బీఆర్ఎస్ కుప్ప కూలిపోతుందని చెప్పట్లేదు కదా వాళ్ళు. తర్వాత ఒకవేళ మంచిగా ఎన్నుకోకపోతే మిగతా 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓటు వేస్తుండొచ్చు. పార్టీ అంటే సడన్ పీరియడ్ అని ఉంటది కదా, కంటిన్యూ జీవితం మొత్తం వాళ్ళకే పార్టీ అంకితం అన్నట్టుగా మాట్లాడేసుకొని మాటల యుద్ధాలు చేసుకొని మాట్లాడి దాంట్లోనే తప్పులు వెతుక్కొని ఒకరి పార్టీలపై ఒకరు మాట్లాడుకొని అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఇలా 100కి 300కి తీసుకొచ్చి నిలబెట్టేసుకొని కేకలు బొబ్బలు పెట్టించేసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసేసుకొని ఎటుపోతుంది రాజకీయం? ఏమైతుంది? కనీసం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మెయిన్ గా కనిపిస్తుంది సోషల్ మీడియాలో, బీజేపీ అంత తక్కువ.
కేంద్రంలోనే ఉన్నాం కదా మాకు ఎందుకులే అన్నట్టు ఉంది వాళ్ళకి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ప్రతిదీ మరి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఎంత కబ్జా చేశారో అది కూడా చూపించండి. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా చూపించండి. స్పెషల్ ఈ టైంలోనే అన్ని చేసుకొని ఈ టైంలోనే అన్ని చూపించుకొని జనాల్ని ఇంకా మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఫస్ట్ కేటీఆర్ మీద కేసు పెట్టండి, ఆ తర్వాత అవతల పర్సన్ మీద పెట్టొచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ. చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.